అనిత పార్ట్ 2 కూడా మొన్న తీసినట్టున్నారు కదా 15 సంవత్సరాలు 16 సంవత్సరాల అనంతరం. అవును, మన సేమ్ మళ్ళీ రవి కళ్యాణ్ అన్ననే మ్యూజిక్ చేసిండు. ఆ పాట కంటే ఇప్పుడు ప్రజెంట్ అనిత ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని ఒక అది అనిత అసలు అనిత ఎవరు, అనిత అంటే ఇట్లుంటుందా అని చెప్పేసి విజువల్లో మంచి ఆర్టిస్ట్ని పెట్టి అనితకు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసి పార్ట్ 1కు పార్ట్ 2కు తేడా ఏం గమనించినాం? నాకు తెలిసి పార్ట్ 1కి పార్ట్ 2కి నాకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందంటే క్వాలిటీ పరంగా పార్ట్ 2 బాగా నచ్చుంది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో కామెంట్ చూసారా? మస్తుగా చూసినాం. ఏమని రాసినారంటే రవి కళ్యాణ్ గారు ఆయన మ్యూజిక్ చరిత్రలో మొట్టమొదటి బాధపడ్డాడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే 2 ఆయనే చేసిండు. అవును అవును. ఫస్ట్ దానికి ఎక్కువ మార్కులు వేసారు. ఫస్ట్దే బాగుంది, సెకండ్ది కొంచెం మాకు అనుకూలంగా లేదు మ్యూజిక్ అనే లెక్క కామెంట్ బాగా వచ్చినాయి. దీని మీద లిరిక్ మస్తు ఉంది, ట్యూన్ మాకంతా ఓకే అని చెప్పి మస్తు కామెంట్లు వచ్చినాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అనిత ఓ అనిత పాట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నరాల్లో జీర్ణించకపోయి ఉన్నది. మీరు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పిలిపించి దానికి సంగీతం చేయించినా కూడా ఆ పాటను జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆ మ్యూజిక్ను వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పాత మ్యూజిక్ అంటే పాత మ్యూజిక్కే పెడితే మస్తు ఉంటుంది, పాత మ్యూజిక్కే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. పాత మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ పెడతాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కామెంట్లు పెట్టే వాళ్ళకు నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, వాళ్ళకు మీకు 3,000 రూపాయల మ్యూజిక్ నచ్చింది, ఇది 1,00,000 రూపాయల మ్యూజిక్ నచ్చలేదు. పాట అంతా బాగుంది కానీ ఏంటంటే మీకు నాకు తెలిసింది ఏంటంటే అనిత పాటను మీరు అది ఓన్ చేసుకొని మా పాటగా భావించి ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు. అది నా సొంత పాటలకు ప్రతి ఒక్క వ్యక్తి అది నా లైఫ్లో జరిగిన మీ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ లాగా గుర్తొచ్చి అది మీరు ఉన్నారు. కాబట్టి మీకు అది ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి చేపించినా అది వర్కౌట్ కాదని చెప్పేసి అర్థమైపోయింది.